ఎంత పని చేస్తుందో నాకు తెలియదు గానీ మా ఇంట్లో మాత్రం చాలా చేసింది. మీ ఆఫీసులో ఎన్ని ప్రాజెక్టులు సక్సెస్ చేసిందో తెలియదు గానీ మా నాన్నను పడేసే ప్రాజెక్ట్ లో మాత్రం చాలా సక్సెస్ అయింది. ప్రేమ్, యు ఆర్ టాకింగ్ టూ మచ్. సైలెంట్ గా ఉన్నాను కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏమి అనట్లేదు కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. ఇక్కడ ఎవరిని వల్ల వేసుకోలేదు, ఎవరి వెంట పడలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వు చూద్దాం. ఇలాంటి ఇల్లీగల్ పనులు చెయ్యొద్దని వాళ్ళనే 4 చివాట్లు పెడితే అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది. స్టాప్ ఇట్ ప్రేమ్. ఒకరి చేత బుద్ధి చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను. ఒకరు వేలెత్తి చూపిస్తే సహించే స్థానంలో అస్సలు లేను. నేను చేసేది రైటో రాంగో నాకు తెలుసు. ఫ్లాసియా, నువ్వు వర్క్ లోనే టాలెంటెడ్ అనుకున్నాను, ఇంకా చాలా విషయాల్లో అనమాట. అది కాదు సార్. నువ్వు ఎలాంటి రీజన్ చెప్పినా, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా మీరు నమ్మడానికి సిద్ధంగా లేను. లేదు సార్, ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టొద్దు. జాబ్ లో నుంచి తీసేయండి. ప్రేమ్, ఆగరా. ఒకరికి చెడు చేయకూడదని మనం భావిస్తాం, అలాగే ఎదుటి వాళ్ళు కూడా ఉండాలని కోరుకుంటాం. మన అదృష్టం బాగున్నప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది, లేనప్పుడు ఆ పరిస్థితికి తల వంచడం జరుగుతుంది. మన విధి బాగలేనప్పుడు ఎదుటి వాళ్ళని నిందించి ఏం లాభం? వదిలే. పద, నాన్నగారిని చూద్దాన్రా. డాక్టర్, ఆయనకెలా ఉంది? ఆయనకేం కాలేదు కదా? ఆయన రెగ్యులర్ గా తీసుకునే మెడిసిన్ ఈ మధ్య తీసుకోకపోవడం వల్ల హార్ట్ కి బ్లడ్ పంప్ చేసే వాల్స్ బ్లాక్ అయ్యాయి. వెంటనే స్టెంట్స్ వేయాల్సి ఉంది. ఫార్మాలిటీస్ ఫినిష్ అయిన వెంటనే ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. డాక్టర్, నేను వెళ్లి చూడొచ్చా? మీకు పేషెంట్ తో ఉన్న రిలేషన్ ఏంటి? చెప్పుకోవడానికి ఇబ్బంది పడే రిలేషన్ లేండి. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే చూడొచ్చు. అమ్మా, నువ్వు వెళ్ళు. మీ మాట వినిపించకపోతే నేను తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది అసలు ఉలుకో పలుకో లేకుండా పడుంటే నేనెలా భరించగలను? నా బాధను అర్థం చేసుకుని ఒక్కసారి కళ్ళు తెరవండి. నా కన్నీటిని తుడవడానికైనా లేచి పలకరించండి. నా మీద కోపంగా ఉందా? వదిలి వెళ్లిపోమ్మన్నానని అడిగారా? వెళ్లిపోదామన్నానని కోపగించుకున్నారా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మీ చెయ్యి పట్టుకుని అడిగేశాను. మీరు తప్ప వేరే లోకం లేదనుకున్నాను. అలాంటిది మీ నుంచి విడిపోవాలని కాని, మీ నుంచి వేరే బతకాలని కాని ఎలా అనుకుంటాను? అన్నాను, విడిపోదాం అన్నాను, విడాకులు ఇవ్వండి అన్నాను. నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారేమో అని ఆ మాట అనాల్సి వచ్చింది. నేను మీకు అడ్డంగా ఉన్నానని మీరు భావిస్తున్నారేమో అని అనాల్సి వచ్చింది.
అంతేగాని మీ మీద నాకున్న ప్రేమ ఎప్పుడూ చెరిగిపోదు. మీకు దూరంగా బ్రతకాలన్న ఆలోచన నాకు మనస్ఫూర్తిగా రాదు. మీ ప్రేమ నాకే సొంతం అనుకున్నాను. మీ జీవితం నాతోనే పంచుకుంటున్నారు అని నమ్మాను. కానీ నా స్థానంలో ఇంకొక ఆడదాన్ని మీరు నిలబెడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. మీ జీవితాన్ని మరొక స్త్రీతో పంచుకుంటుంటే సహించలేకపోతున్నాను. నిజానికి ఇలాంటి పరిస్థితి ఏ ఆడది సహించలేదు. తన భర్తనే మరొక ఆడదానితో పంచుకోలేదు. అందుకే మీ మీద ప్రేమని వదులుకోలేక, నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక నాలో నేనే సతమతమైపోతున్నాను. ఇన్నాళ్ళు నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను లాస్య. ఇంత తప్పుడు మనిషి అనుకోలేదు. అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉన్నావని ఫీల్ అయ్యాను. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ పనులు చేస్తున్నావని అసలు ఊహించలేదు. అది కాదు సార్. పడని వాళ్ళు 10 మాటలంటారు, నచ్చని వాళ్ళు నాన్న నిందలు వేస్తారు. నమ్మే ముందు ఆలోచించాలి. తప్పు ఒప్పు ఆరా తీయాలి. ఇంకా ఆరా తీయడానికి ఏముంది లాస్య? ఆయన కొడుకు నిందలేస్తున్నా నిలదీస్తున్నా నీ దగ్గర సమాధానం లేదు. ఆయనంత ధైర్యంగా అడుగుతున్నాడంటే ఇంకా అదంతా నిజం కాదని నమ్మమంటావా? నువ్వు చేసేది న్యాయమని అనుకోమంటావా? న్యాయమో ధర్మమో ఇలాంటివి మాట్లాడుకోవడానికి సమయం సందర్భం ఉంటుంది సార్. దీని గురించి డిస్కస్ చేసుకోవడానికి ఇది సరైన ప్లేసు కాదు. ఇప్పుడు సరైన టైము కాదు. విల్ డిస్కస్ లాటర్. తర్వాత డిస్కస్ చేయడానికి ఏమీ లేదు లాస్య. నాకు ఇక్కడే తెలియాలి, ఇప్పుడే తేలాలి. ఏం తేలాలి సార్? నా ప్రొఫెషనల్ లైఫ్ లో ఏదైనా తేడా జరిగితే అడగండి, అప్పుడు చెప్తాను. కానీ ఇది నా పర్సనల్ లైఫ్. దీనిలో కలగ చేసుకోవడానికి గాని దీన్ని నిలదీయడానికి గాని ఎవరికీ హక్కు లేదు, అధికారమూ లేదు. ఓ, అంతవరకు వచ్చిందా? నేను కూడా ప్రొఫెషనల్ లైఫ్ గురించే మాట్లాడుతున్నాను. నీ పర్సనల్ లైఫ్ ఇష్యూస్ ఆఫీసు వరకు తీసుకురావద్దనే చెప్తున్నాను. మన ఆఫీస్ స్టాఫ్ మధ్య ఇలాంటి అక్రమ సంబంధాలు ఉండకూడదని నీకు తెలీదా? ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ ని మన కంపెనీ యాక్సెప్ట్ చేయదని తెలీదా? కంపెనీ పాలసీస్ ని క్రాస్ చేసినందుకు నిన్ను ఇప్పుడే టర్మినేట్ చేయగలను. అండర్స్టాండ్? అయితే నేను చెప్పేది కూడా వినండి. నా వర్క్ ని, టాలెంట్ ని చూసే కంపెనీ నాకు కావాలి, కానీ నా వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టే కంపెనీ నాకు అవసరం లేదు. నాకున్న ఎక్స్పీరియన్స్ కి, నాకున్న డెడికేషన్ కి నేనెక్కడైనా మళ్ళీ దీనికంటే మంచి జాబ్ సంపాదించగలను. యు అండర్స్టాండ్? నందుగారికి ఇంకా స్పృహ రాలేదు. రేపటి వరకు అబ్జర్వేషన్ లో ఉంచాలి. ఒకసారి వెళ్లి చూడొచ్చా డాక్టర్? లేదమ్మా, ఇప్పుడెవ్వరూ ఆయన కలవడానికి వీల్లేదు. రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. డోంట్ వరీ. డాక్టర్, ఆయనకెలా ఉంది? నందుగారి భార్యతో ఆల్రెడీ చెప్పానండి. మీకేమన్నా డౌట్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ని కన్సల్ట్ చేయొచ్చు.
మావయ్య మీరంతా ఇంటికి వెళ్ళండి. అదేంటమ్మా నిన్నొక్కదాన్ని వదిలేసి మేమెలా వెళ్తాం? ఏం కాదు నాన్న, నేను చూసుకుంటాను. తాతయ్యకి అసలే ఒంట్లో బాగలేదు. నానమ్మ టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి. అందర్నీ తీసుకెళ్ళు నాన్న. అదేంటి మామ్, డాడీ ఇక్కడ ఇలా ఉంటే మేం మాత్రం ఇంటికి ఎలా వెళ్ళగలం? ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ చెప్పారు కదమ్మా. అందరం ఇక్కడుండి చేసేదేముంది? పర్లేదు తులసి, ఒక్కరోజుకి ఏమైపోతుంది? అందరం నీతో పాటే ఉంటామమ్మా. మావయ్య నా మాట వినండి, నేనుంటాను. మీరంతా వెళ్ళండి. ప్రేమ్, నువ్వు తీసుకెళ్ళు నాన్నా. అలాగే అమ్మా. అమ్మా, ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. అమ్మా తులసి, జాగ్రత్త అమ్మా. జాగ్రత్త అమ్మా. పదండి. లాస్య, ఆయనకి పర్వాలేదని డాక్టర్ చెప్పారు. ఆయనకి తోడుగా హాస్పిటల్లో నేనుంటాను. నువ్విక ఇంటికి వెళ్ళొచ్చు. లేదు తులసి, నేను ఇక్కడే ఉంటాను. ఆయనకి నీ ఆసరా అవసరం రెండూ ఉండకపోవచ్చు లాస్య. ఆయనకు అవసరం ఉంటుందని కాదు, నాకు బాధ్యత ఉంది అంటున్నాను. మీరింకా వెళ్ళలేదేంటి? తన భార్య ఇక్కడున్నారుగా, మీరు వెళ్ళండి. ఆ, లేదండి, నన్ను కూడా ఉండనివ్వండి. చెప్పారు కదండి ఎవరో ఒక్కరే ఉండాలని. నర్స్, దయచేసి ఈవిని కూడా ఇక్కడే ఉండనివ్వండి. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి ఉండనిస్తాం. తులసి గారు, డాక్టర్ నందు గారికి స్పృహ వచ్చింది. మీరెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఆగండి. మీరాయన భార్య కదా, మీరు మాత్రం వెళ్ళండి. ఇప్పుడు ఎలా ఉందండి? తెలియట్లేదు. మీ అందరి ప్రేమ ఉందిగా, నాకేమవుతుంది? మీకిలా అయిందని తెలియగానే అత్తయ్య, మావయ్య, పిల్లలు చాలా కంగారు పడ్డారు. మరి నువ్వు కంగారు పడలేదా? నాకేమైందో అని నువ్వు భయపడలేదా? ఇంట్లో వాళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు.
మీరు స్పృహలోకి వచ్చారని తెలిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. తులసి, తులసి, నేను ఇల్లు వదిలి వెళ్ళినందుకు నాకు తగిన శాస్తి జరిగిందనుకుంటున్నావా? నిన్ను వదిలేసి వెళ్ళినందుకు నాకు సరైన గుణపాఠం ఎదురైందనిపిస్తోందా? నాకు తెలుసు తులసి, నీకు కన్నీరు పెట్టడం తెలుసు కానీ కోప్పట్టం తెలీదు. కృంగిపోవడం తెలుసు కానీ కఠినంగా ఉండడం తెలీదు. నీ కన్నీటికి అర్థం తెలుసుకోకుండా నాకు కావాల్సింది నేను చూసుకున్నాను. బాధని భరిస్తున్నావని తెలుసు కూడా నా దారి నేను చూసుకున్నాను. బయట లాస్య ఉంది, నేను వెళ్లి పంపిస్తాను. లాస్య, ఆయన మెలకువగా ఉన్నారు, మాట్లాడగలుగుతున్నారు. నువ్వు వెళ్ళి చూడొచ్చు. లాస్య ఇంటికి వెళ్లేవాణ్ణి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కట్టుకున్న భార్యకి ఎంత విలువిస్తున్నారో, ఏమీ కాని వాళ్ళకి ఎంత విలువిస్తున్నారో బాగా తెలుస్తుంది నాన్న. ఇక్కడేదో నాకు చేసి పెడతారని చూసి పెడతారని రాలేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ముక్కలయ్యాక అతకాలని చూస్తే ఎలా అతుకుతుంది?